ఏపీలో ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్ల బదిలీలకు సంబంధించి ప్రక్రియపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు బదిలీలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. బదిలీల చట్టం ప్రకారం ఈ ప్రక్రియ మొదటిసారిగా జరగనుంది. కొందరు ఈ చట్టాన్ని కోర్టులో సవాలు చేయడంతో బదిలీల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత కోర్టు స్టేటస్ కో విధించడంతో వారి పోస్టులను మినహాయించి మిగిలిన బదిలీలు పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. వారికి ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇస్తారు. టీచర్ల బదిలీల్లో విడాకులు తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. కోర్టు తీర్పు వచ్చాక వారి బదిలీలపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 15 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసింది. గతంలో తీసుకొచ్చిన జీవో నంబర్ 117కు ప్రత్యామ్నాయంగా పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు బదిలీలు ఆన్లైన్లో జరుగుతాయి. ఇక ముందుగా ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేస్తారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు. తర్వాత మిగతా ప్రక్రియ ఉంటుంది. ఇక మే 31 నాటికి 8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి. అలాగే 5 ఏళ్లు సర్వీసు పూర్తయిన హెచ్ఎంలకు కూడా బదిలీ ఉంటుంది. ఇక 2 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట సర్వీసు పూర్తయి ఐచ్ఛికాలు ఇవ్వకపోతే ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాలకు బదిలీ చేస్తారు. అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటారు. ఆదర్శ పాఠశాలలకు ఈ చట్టం వర్తించదు. పాఠశాలల కేటగిరీల వారీగా పాయింట్లు ఇస్తారు. ఇక కేటగిరీ 1కు ఏడాదికి 1 పాయింట్, కేటగిరీ 2కు 2, కేటగిరీ 3కు 3, కేటగిరీ 4లో ఉన్న వారికి 5 పాయింట్లు ఇస్తారు. ఇక హెచ్ఆర్ఏ రోడ్డు రవాణా కారణంగా ఈ కేటగిరీల్లో మార్పులు ఉంటే పాయింట్లలోనూ మార్పులు ఉంటాయి.